హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 348 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఉండబోతుందనే వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 8 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 350 వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు. ఇందులో కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 350లో 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 25 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 91, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 32, అన్రిజర్వ్ కేటగిరీలో 152, టోటల్గా 350 వేకెన్సీస్ను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆఫీసర్ క్రెడిట్ స్కేల్ 1కి సంబంధించి 250 వేకెన్సీస్ ఉంటాయి. అందులో ఎస్సీ వాళ్ళకు 37, ఎస్టీ వాళ్ళకు 18, ఓబీసీ వాళ్ళకు 67, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25, అన్రిజర్వ్ కేటగిరీలో 103 ఉన్నాయి. ఆఫీసర్ ఇండస్ట్రీ స్కేల్ 1కి సంబంధించి 75 పోస్టులు ఉంటాయి. అందులో ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, అన్రిజర్వ్ కేటగిరీలో 32 ఉన్నాయి. మేనేజర్ ఐటీ విభాగంలో 5 వేకెన్సీస్ ఉంటాయి. అది ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 1, అన్రిజర్వ్ కేటగిరీలో 3 ఉన్నాయి. సీనియర్ మేనేజర్ ఐటీకి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 3 ఉన్నాయి. మేనేజర్ డాటా సైంటిస్ట్ ఇన్ స్కేల్ 2కి సంబంధించి 3 పోస్టులు ఖాళీ ఉంటాయి. అవి అన్రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి. సీనియర్ మేనేజర్ డాటా సైంటిస్ట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఇన్ స్కేల్ 2కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ స్కేల్ 3కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 350 వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టోటల్గా 120 మినిట్స్ టైం ఇస్తారు. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1లో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. ఇందులో నుండి షార్ట్ లిస్ట్ని ఇచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్లో సెంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు పోస్టుల వారీగా క్వాలిఫికేషన్ మరియు విద్యా అర్హతల్ని ఒకసారి తెలుసుకుందాం. ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారో వారికి సంబంధించిన ఈ సమాచారం. ఆఫీసర్ క్రెడిట్ స్కేల్ 1కి సంబంధించి 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. విద్యార్థులు చార్టెడ్ అకౌంటెంట్ CA కానీ, ICAA కానీ, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ CFA కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు. ఆఫీసర్ ఇండస్ట్రీకి సంబంధించి వయసు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఫుల్ టైం డిగ్రీ BE, BTech, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెక్స్టైల్, మైనింగ్ సంబంధించిన విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మేనేజర్ ఐటీకి సంబంధించి 25 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఫుల్ టైం డిగ్రీ BE, BTech కంప్లీట్ చేసి ఉండాలి. సీనియర్ మేనేజర్ ఐటీకి సంబంధించి 25 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఫుల్ టైం డిగ్రీ ME, MTech, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. మేనేజర్ డాటా సైంటిస్ట్ సంబంధించి 25 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఫుల్ టైం డిగ్రీ BE, BTech కంప్లీట్ చేసిన వారు అర్హులు. సీనియర్ మేనేజర్ డాటా సైంటిస్ట్ సంబంధించి 25 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 25 నుండి 35 సంవత్సరాలు, డిగ్రీ బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అర్హులు. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 27 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఫుల్ టైం డిగ్రీ బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వారు అర్హులు. ఈ విధంగా ఈ విద్యార్థులు ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి 350 వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ లేదా మేలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.